మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కావ్య అండి. కావ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, సాగర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునండి, అవును, మాట్లాడండి. నమస్కారం అండి కావ్య గారు. సార్ త్వరలో చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుంది కదా సార్? అవునండి. సో మేము ఒక 15 మెంబర్స్ అట్లా వెళ్ళాలనుకుంటున్నాము. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు మీ ద్వారా వెళ్తే మాకు ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయి, మా సెక్యూరిటీ వైజ్ మాకు ఎట్లాంటి ఇది వస్తుందో అడుగుదామని కాల్ చేస్తున్నాం. ఓకే, అప్రోచ్ అవ్వడంటే మా నంబర్ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఉందండి. ఆ నంబర్కి కాల్ చేయండి. మా ఆల్వేస్ 24/7 మా టీం మీకు సపోర్టింగ్ ఉంటారు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ వైజ్ మీరు అన్నారు. సో సెక్యూరిటీ వైజ్ ఏంటంటే మేము గ్రూప్ డిపార్చర్స్ చేస్తామండి. అంటే గ్రూప్స్లో అందరినీ తీసుకువెళ్తుంటాం యాక్చువల్గా. సో ప్రతి బస్సుకి మాకు ఒక గైడ్ ఉంటాడు. ఓకే, మేము ఎట్లా చేస్తామంటే మీ అరేంజ్మెంట్స్, మీ ఫ్లైట్ టికెట్, మీ అకామిడేషన్, రైట్, ఇంకా మీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా ప్రీ బుక్డ్ ఉంటాయి అండ్ అష్యూర్డ్ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా, మీరు హైదరాబాద్ నుంచి అన్నారు కదా? యా, సో మన సౌత్ ఇండియన్స్కి జనరల్గా ఏంటంటే అక్కడ ఫుడ్ నచ్చదు. నార్త్ ఇండియన్ వెళ్ళిన తర్వాత మీకు ఫుడ్ బాగోదు, అది మీకు నచ్చదు. అండ్ ఈ చార్ధామ్ యాత్ర 13 రోజులు ఉంటుంది యాక్చువల్గా. 13 రోజులు నచ్చని ఫుడ్తో ఉండడం అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి మనం కిచెన్ని తీసుకెళ్ళి అక్కడ కుక్ చేయించి మన ఫుడ్, మన ఇంట్లో తిన్నట్టుగా ఫుడ్ మేము సర్వ్ చేసి, మీతో పాటు మీ తోడుండి గైడ్ అన్ని యాత్రలు, అన్ని టెంపుల్స్కి తీసుకెళ్ళి కంప్లీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు మేమే బాధ్యత తీసుకుంటామండి.